తెలుస్తుందని నన్ను స్టార్ట్ చేయమంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు వచ్చినందుకు. తెలుగులో ఒక సినిమా చేసి చాలా చాలా రోజులైంది. సో, ఈ సినిమా డెఫినెట్‌గా నేనే డబ్ చేయాలి. ఇది తెలుగులో అట్‌లీస్ట్ ఇంతైనా నేను చేయాలి అని అనుకున్నా. ఐ థింక్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇది ఒక చాలా చాలా మంచి సినిమా రాబోతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. విజయ్ సార్తో ఒక మూవీ ఆల్రెడీ నేను కలిసి చేశాను, 19-1 అని. ఈరోజు ఆ ఫిలింది 3 years ఆఫ్ రిలీజ్ ఆఫ్ 19-1 సార్. యూ రిమెంబర్. Today is the yeah. Today is the day of release of 19-1, 3 years before. అప్పుడు అదొక చాలా డిఫరెంట్ సినిమా. దీంతో ఇది నార్త్ అంటే అది సౌత్, అంత డిఫరెన్స్ ఉంది ఈ రెండు సినిమాలో. అది చాలా సైలెంట్ సినిమా. நம்ம பண்ண ప్రీవియస్ ఫిల్మ్ సైలెన్స్ అందులో చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో అస్సలు ఉండదు. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, సైలెన్స్ ఉండదు. కానీ అది చేస్తున్నప్పుడు మేము అప్పుడే మాట్లాడుకుందాం, మేము కలిసి ఒక సినిమా చేయాలి, ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని. ఇన్ వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిలిం దట్ వీ కుడ్ హ్యావ్ డన్ టుగెదర్. అండ్ దీనికన్నా మేము కెమిస్ట్రీని లేదా పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే దట్ వీ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్. సో రియలీ రియలీ హ్యాపీ. పాండ్యరాజ్ సార్ అంటే చాలా చాలా టాలెంటెడ్ ఆయన. రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చాలా చాలా న్యాచురల్గా అది చాలా బాగా చేస్తున్నారు. చాలా కామెడీ చాలా మంచి వేలో చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. నరేషన్ విన్నంగానే ఇమ్మీడియట్గా నేను ఆ కాల్లోనే నేను 100% ఇది చేస్తున్నా అని చెప్పా. సో అది అలాగే దానికన్నా నేను విన్న దానికన్నా ఇంకా మంచి బాగా వచ్చింది సినిమా. సో అండ్ ఆఫ్ కోర్స్ మన టీమ్ ఎట్లా ఉండిందంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండింది. ఈ సినిమా ఒక హీరో హీరోయిన్ సినిమా కాదు, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉన్న ఒక సినిమా. అలాగే ఆఫ్ స్క్రీన్ కూడా మేమందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. అది చాలా రేర్ అట్లా రావడం. కానీ చాలా హ్యాపీగా షూట్ చేసాం ఇది మొత్తం. మన సూపర్బ్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు, సుకుమార్ గారు. యునో హీఈస్ అ గ్రేట్ సినిమాటోగ్రఫర్, బట్ హీఈస్ ఆల్సో అ గ్రేట్ పర్సన్. ఐ లవ్ హిమ్ సో మచ్, సచ్ అ గుడ్ పర్సన్. మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు, సంతోష్ నారాయణ్. ఆయన చేసిన మ్యూజిక్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఫిలింకి, అంత బ్యూటిఫుల్గా అది ఎలివేట్ చేసింది మూవీని. త్యాగరాజన్ సార్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన చాలా వండర్ఫుల్ ప్రొడ్యూసర్, చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కూడా దాంతోపాటు. రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా రాశారు మీరు. నేను ఫస్ట్ టైం పాట వినంగానే ఓకే ఇది తమిళ్, వీఆర్ సో యూస్ టు తమిళ్ కదా, సో అదే ఫీల్ ఒకటి వచ్చింది పాటల్లో. ఇట్స్ నాట్ ఈజీ, ఐ కాంట్ డూ ఇట్, సో ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. Nandu, thank you so much for coming and entertaining all of us. You are always the entertainment. So thank you so much. Nenu, Nandu, we watched the film together a few days back, so we enjoyed it a lot. Yeah, so thank you everybody for coming. Andaru chudandi. ఐ మీన్ తమిళ్ ఫిలిం చాలా చాలా పెద్ద హిట్ అయింది మన అందరి కెరియర్లో. చాలా చాలా పెద్ద హిట్ ఇది. నాట్ జస్ట్ నంబర్స్లో కూడా అది పెద్ద హిట్టే, కానీ అందరూ మనసులో ఒక మన క్యారెక్టర్స్ ఈ ఫిలిం చాలా బాగా అది ఇంపాక్ట్ అయింది అందరికీ. ఐ హ్యావ్ నో డౌట్ దట్ తెలుగులో కూడా అలాగే ఉంటుందని. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఐ హ్యావ్ నో డౌట్, ఎందుకంటే ఈ కథ, ఈ స్టోరీ చాలా యూనివర్సల్గా ఉన్న స్టోరీ, అందరికీ అది రిలేటబుల్గా ఉన్న ఒక స్టోరీ.
సో నందు చెప్పినట్టు మీరు చూస్తే మన మన ఫ్యామిలీది ఒక గొడవ చూసినట్టు మీకు అనిపిస్తుంది. సో ఐల్ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి. మన తమిళ్ వర్జన్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ రౌండ్ 2 విత్ తెలుగు. ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి, ఎప్పుడు తీయబోతున్నారు అని చెప్పి వెతుకుతున్నా ఒక మంచి ఫిలిం రావాలని చాలా వెతుకుతున్నా. యాక్చువల్గా నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజులైంది తెలుగు సినిమా చేయలేదు నేను అని. నేను జనరల్గా చేసేదే కొంచెం తక్కువ. లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను నేను. సో అది కూడా ఐ మీన్ చూజీగా నేను చేస్తున్నా. కానీ తెలుగులో ఒకటి మంచిది ఏదైనా చేయాలని చూస్తున్నాం. నందిని గారు చూడండి, ఆవిడ వెతుకుతున్నారంట. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్